మొత్తం స్ట్రక్చర్ చూడొచ్చు మీకు 4 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మీకు కింద మొత్తం విగ్రహం అయితే మొత్తం ఇక్కడే చెక్కారు. మొత్తం గుహలోనే దీన్ని ఇక్కడ మనకి స్వామి వారు అయితే చెక్కడం అయితే చూడొచ్చు. మీకు బస్ టైమింగ్స్ కూడా అయితే ఉన్నాయి. మీకు అమరావతి గుడి అయితే ఉంటుంది. 3 బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి విజయవాడకి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. మనకి ఉండవల్లి కేవ్స్ చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మనకి దాదాపు 1415 ఇయర్స్ ఎగో ఇది స్ట్రక్చర్ అనమాట. మనకి అంటే కేవ్స్ లోపలే మనకి డైరెక్ట్గా ఇట్లా చెక్కబడి అయితే ఉంటుంది. కేవ్ లాగా అయితే మనకి అంటే గుహలాగా ఉంటుంది. లోపలికి వెళ్ళి మీకు డీటెయిల్గా చూపిస్తాను. మీకు చెప్పడం కాదు, మీకు డీటెయిల్గా చూపించి వీడియోలో మొత్తం క్లియర్గా అయితే చెప్తాను. మీకు టికెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు 25 రూపీస్ అనమాట ఈచ్ మెంబర్కి వచ్చేసరికి. ఈ ఫోన్పే అయితే ఎలాంటిది అయితే ఉండదు, ఆన్లైన్ పేమెంట్ అయితే ఏమి ఉండదు. మీకు డైరెక్ట్ క్యాష్ పట్టుకొని అయితే రండి. మీకు 25 రూపీస్ అయితే ఉంటుంది దానికి. నేను మా అక్క అయితే వచ్చాను. ఇప్పుడు చూద్దాం, లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా చూపిస్తా ఎలా ఉందో ఏందో. ఇక్కడ మనకి నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంది. ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రక్చరు. మొత్తం ఇది 1500 to 1400 ఇయర్స్ ఎగో అనమాట స్ట్రక్చర్ వచ్చేసరికి. మీకు ఇది హిందూస్ ఉంటుంది అండ్ బౌద్ధుల్ది కూడా సంబంధించింది అయితే ఉంటుంది మీకు స్ట్రక్చర్ అయితే లోపల. అండ్ మనకి ఇక్కడ మొత్తం టోటల్గా హిస్టరీ అయితే రాశారు. ఇక్కడ చూసుకోవచ్చు, క్రిస్తు శకం అని అయితే రాసి ఉంది. 6 to 7 శతాబ్దం అంటే 6 నుంచి 7 శతాబ్దంలో నిర్మించబడిన 4 అంతస్తుల గుహ వంటిది. 4 ఫ్లోర్స్ అయితే ఉంటుంది అంటే ఇది. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా అయితే రాసింది. స్కాన్ చేస్తే ఏమవుతుందో మరి డీటెయిల్స్ వస్తాయి అనుకుంటా. ఇక్కడ మొత్తం పెట్టిరు. రాక్ కట్ కేవ్ టెంపుల్ ఉండవల్లి. మొత్తం టోటల్ ఇది ఒక కొండ అనమాట. కొండ లోపల అలాగైతే చెక్కారు. మొత్తం 4 ఫ్లోర్స్ అయితే ఉంటుందంట మొత్తం. చూద్దాం, మీకు చాలా గ్రీనరీ అయితే ఉంది మొత్తం చుట్టూ కూడా. మెట్లెక్కి వెళ్దాం. మొత్తం స్టోన్ లోపలే వీళ్ళు దీన్ని చెక్కారనమాట. మనకి 1 స్టోనే మొత్తం, అంటే స్టోన్ కాదు, డైరెక్ట్గా కొండనే చెక్కారు డైరెక్ట్గా. ప్లస్ మొత్తం స్ట్రక్చర్ చూడవచ్చు. మీకు 4 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మీకు కింద ఫ్లోరు, పైన ఫ్లోర్ అండ్ పైన ఫ్లోర్ ఉంది. ఇంకా దానిపైన కూడా ఒక ఫ్లోర్ అయితే ఉంది. ఇక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మన అనంత పద్మనాభ స్వామి ఆదిశేషు మీద పడుకొని అయితే ఉంటారు. చూపిస్తా, లోపలిపై అయితే చూద్దాం డైరెక్ట్గా. చూడొచ్చు మీకు ఇదే మొత్తం కింద ఫ్లోర్. మొత్తం రెడ్ స్టోన్ లాగా అయితే ఉంది మొత్తం. ఇది కింద అయితే ఏం లేదు, జస్ట్ గబ్బిలాలు ఉన్నాయి అంతే. అవి కనబడుతున్నాయి కదా, కింద అయితే ఏం లేదు. కానీ ఇది ఇప్పటిదైతే కాదు, మనకి దాదాపు 1400 ఇయర్స్ ఎగో ఇది. ఈ గుహలు వచ్చేసరికి మీకు గుంటూరు డిస్టిక్ కింద అయితే వస్తుంది అనమాట. మనకి కింద ఫ్లోర్లో అయితే ఏం లేదు. మనం ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. గైస్, ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోర్ పోవడానికి మెట్లు కూడా ఉన్నట్టు నీళ్ళ నుంచి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా మెయిన్గా ఇక్కడ ఏం లేవు మనకి. ఇక్కడ హిందూకి సంబంధించినటువంటి కొన్ని స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి మెయిన్లీ వినాయక స్వామి అయితే ఉన్నారు ఇక్కడ విగ్రహం. మనకి వీటి పేర్లు అయితే తెలియదు, విగ్రహాల పేర్లు. ఇక్కడైతే మొత్తం ఏం లేదు. లోపల తాళం వేసి ఉంది ఇది. అండ్ ఇక్కడ ఇది నరసింహస్వామి అనుకుంటా. ఇది ఏ విగ్రహం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం స్ట్రక్చర్ పైన మొత్తం ఇది చెక్కిరు అనమాట. టోటల్గా ఒక్కటే ఇది గుహ, మొత్తం స్టోన్ రాయి, దాన్ని మొత్తం ఇట్లా చెక్కిర్రు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మెయిన్గా అంత అయితే ఏం లేవు. అండ్ అక్కడక్కడ మనకి ఇక్కడ పంది ఉంటాయి కదా, అంటే వరాహస్వామి అనుకుంటా. ఇక్కడ ఫేస్ని అయితే ఇక్కడ డ్యామేజ్ అయింది మొత్తం. అండ్ ఇక్కడ లోపల కూడా ఏం లేదు. కింద ఇంకోటి, ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి, హిందూ విగ్రహాలు అయితే. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇక్కడ హిందూ టెంపుల్ సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ పైన వచ్చేసరికి మీకు బౌద్ధకు సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఉంటాయి. ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇలా ఉంటుంది. పైనుంచి వ్యూ చూడడానికి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం ఒకసారి. సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో ఏందో.
అంటే సెకండ్ ఫ్లోర్కి అయితే వీటిని మళ్ళీ మెట్లలా కట్టారు అనుకుంటారు రీసెంట్గా. ఇక్కడ నుంచి మళ్ళీ స్టోన్స్ ఉన్నాయి. ఇది సెకండ్ ఫ్లోర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయి. గైస్ ఇక్కడ చూసుకుంటే ఏదో సింహం తలలాగైతుంది, సింహం. అండ్ గైస్ మనకి ఇక్కడ పైన పోవడానికి నో ఎంట్రీ అయితే రాసి ఉంది. తాళ్ళు కట్టేసి అయితే ఉన్నాయి. పైకి వెళ్ళడానికి అయితే ఏం లేదనుకుంటా. మొత్తం ఇది ఇక్కడ కూడా మనకి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ విగ్రహాలు ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూసుకోవచ్చు మొత్తం. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ మనకి ఇప్పుడు మనం మెయిన్ అట్రాక్షన్ ద శేషనాగు అనంత పద్మనాభ స్వామి లోపలికి అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ మనం ఇక్కడ చెప్పులు తీసేసి లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అయితే ఉంది. జై శ్రీరామ్. లోపలికి అయితే వెళ్దాం ఒకసారి. అండ్ మనకి ఇక్కడ భారీ విగ్రహం అయితే ఉంటుంది, 22 అడుగులు. పైన చూసుకుంటే మనకి శేషనాగులు, అంటే స్వామివారు శేషనాగు మీద పడుకొని అయితే ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. మొత్తం స్టోన్స్, ఇదంతా స్టోనే మొత్తం. ఎంత పర్ఫెక్ట్గా చెక్కారు చూడండి ఒకసారి అసలు. మొత్తం విగ్రహం అయితే మొత్తం ఇక్కడే చెక్కారు, మొత్తం లోపలే స్ట్రక్చర్ కూడా మీకు చూడొచ్చు. ఇది 20 అడుగులు అయితే ఉంటుందంట. పైన శేషనాగులు కనిపిస్తున్నాయి కదా, భారీ విగ్రహం అనమాట. ఇది భారీ శిల్పం. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి ఒకసారి. ఎంత భారీగా ఉందో విగ్రహం అసలుకి, చాలా పెద్దదంట. డైరెక్ట్ ఈ గుహలోనే దీన్ని ఇక్కడ మనకి స్వామివారిని అయితే చెక్కడమే జరిగింది అనమాట. డైరెక్ట్గా ఇక్కడ నుంచో తీసుకొచ్చి పెట్టింది అయితే ఉంది. డైరెక్ట్ ఈ గుహ లోపలే డైరెక్ట్గా ఈ స్ట్రక్చర్ని అయితే ఈ భారీ అనంత పద్మనాభ శేషనాభి అయితే పట్టుకుని ఇక్కడైతే చెక్కిరు అనుకుంటే. మొత్తం చూసుకుంటే మొత్తం స్టోన్స్ అనమాట మనకి. అసలు చూడొచ్చు మీకు స్ట్రక్చర్ కూడా మొత్తం మీకు. అప్పట్లో వీటిని ఎటువంటి మిషన్స్ అలాంటివి ఏం లేకుండా ఎంత పర్ఫెక్ట్గా చెక్కారు చూడండి. ఇక్కడ పైన శిల్పాలు కూడా గ్రౌండ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి అసలు చోటలు వచ్చేటట్లుందో, మొత్తం ఫుల్ చోటలు పట్టిపోయింది మొత్తం. అండ్ పైకి వెళ్ళడానికి అయితే ఎంట్రీ అయితే లేదు మనకి పై ఫ్లోర్కి. ఇదే లాస్ట్గా ఇక్కడ నుంచి మనం కిందికి అయితే వెళ్ళిపోవడం ఇక. అండ్ గైస్ మనకి ఇక్కడికి డైరెక్ట్ మనం బస్ స్టాండ్ నుంచి బస్సుకు కూడా రావచ్చు అండ్ ఆటోకి కూడా అయితే రావచ్చు. గుహలను 5 నుండి 7వ శతాబ్దాల మధ్య ఆంధ్రప్రదేశ్ను పాలించిన విష్ణుకుండినుల కాలానికి చెందినవిగా చరిత్రకారులు భావిస్తారు. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే పైకి పోవడానికి అయితే ఏం లేదు కాబట్టి మనం కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఏం లేదు. అండ్ మనకి భారీ అనంత పద్మనాభ స్వామి స్ట్రక్చర్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా, అటు అప్పట్లో ఎటువంటి మిషన్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే చెక్కారు. ఈ ప్లేస్ ఎలా అనిపించింది నీకు? నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. పాతకాలపు నాటి రాజులు అలా చెక్కినవి చూడాలనుకుంటే ఈ ప్లేస్కి విజిట్ చేయొచ్చు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మనకి విజయవాడ నుంచి జస్ట్ మనకి 7 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది మీకు డిస్టెన్స్. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని అయితే డైరెక్ట్గా అయితే రావచ్చు. అండ్ బస్సులు కూడా వస్తాయి ఇటు. ఒకసారి మీకు బస్సులు ఏ టైమింగ్ ఎలా ఉందనేది మీకు స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చూసుకోండి. మనకి ఇక్కడ కూడా ఏదో ఉంది, ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంది ప్లేస్. ఇట్లా వెళ్ళి మనం అటు కిందికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ పక్కనే వాటర్ కూడా ఎంత ఉంది, ఇక్కడ కాలువ లాగా అవుతుంది చాలా మంచిగా. కృష్ణా రివర్ వాటర్ అనుకుంటుంది. ఈడు కూడా ఏదో మొత్తం చెక్కిర్రు. కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి. చూద్దాం ఎలా వెళ్ళాలి. ఇక చిన్న చిన్న మెట్ల లాగా అయితే ఉన్నాయి. ఏడు చిన్న చిన్న సొరంగ మార్గాల లాగా అయితే ఉన్నాయి. అంతేం లేదు, నార్మల్ అవుతుంది. అండ్ ఇక్కడ విగ్రహాలు కూడా, ఏనుగు విగ్రహాలు చూసి ఎంత పాతయో. స్టోన్స్ కూడా మొత్తం ఏం లేవు లోపల, జస్ట్ చాలా ఓల్డ్ కొండలు అనుకోండి చూడ్డానికి. అసలు ఎలా ఉందో చూడొచ్చు మీరు.
అండ్ మనకి ఇక్కడ ఎంట్రీలోనే పెద్ద చెట్టు అయితే ఉంది. పెద్దదంటే మరి పెద్దదేం కాదు, జస్ట్ కూర్చోవచ్చు మంచిగా, కూల్గా అవుతుంది ఇక్కడ. అండ్ పైన ఫొటోస్ దిగడానికి పార్క్ లాగా జస్ట్ నార్మల్ చిన్నగా అయితే ఉంటుంది. మనకి మెయిన్ అక్కడైతే ఉంటుంది చూడొచ్చు, ఉండవల్లి కేవ్స్ అండ్ మన ఇండియన్ ఫ్లాగ్. చాలా మంచి ఓల్డ్ స్ట్రక్చర్. మనకి విజయవాడకి దగ్గరలోనే మనకి ఇదైతే ఉంటుంది. టాయిలెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ టికెట్ బుకింగ్. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట. ఇలా ఓపెనింగ్ టైమ్స్ కూడా అవుతుంది 9 నుంచి 5:30 PM వరకు అయితే ఉంటుంది. ఫారెనర్స్కి అయితే టికెట్ కాస్ట్ వచ్చేసరికి 300 అయితే ఉంది. ఫారెనర్స్ కూడా వస్తారు ఇక్కడ. తిరుగునే సోడా బండి. మనకి ఇక్కడికి రావడానికి మనకి ఇక్కడ టైమింగ్ చూడొచ్చు. మీకు బస్ టైమింగ్స్ కూడా అయితే ఉన్నాయి. మీకు ఏ బస్ ఎక్కాలి ఏందని. ఇక్కడ అమరావతి గుడి అయితే ఉంటుంది. 301 బస్ నెంబర్ అనుకుంటా, ఇందాకైతే వెళ్ళింది బస్సు. ఇక్కడ టైమింగ్స్ కూడా అయితే ఉన్నాయి. మనకి డైరెక్ట్ ఇక్కడైతే దింపుతారు. 7వ బస్ స్టాండ్ నుంచి అయితే ఉంది. ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఉదయం టైమింగ్ కూడా అయితే ఉంది, మధ్యాహ్నం టైమింగ్స్ కూడా అయితే ఉంది అనమాట. బస్సులు చూడొచ్చు, మీకు కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాయి బస్సెస్ అయితే ఉంటాయి డైరెక్ట్గా. ఓకే గైస్, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. మరో వీడియోతో కలుసుకుందాం.